హైదరాబాద్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మాన్సూన్ టీం కూడా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేశారు. మరొక వైపున ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో ట్రాఫిక్ అధికారులు చూసుకున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఒకవైపున మాన్సూన్ బృందాలు వర్క్ చేస్తున్నాయి, మరొక వైపున ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి సిచ్యువేషన్ ప్రస్తుతం? నవీన్, గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండడం పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఈ రోజు చూసినట్లయితే వాతావరణ శాఖ చెప్పిన అంచనాల ప్రకారమే వర్షం కురుస్తుండడం పరిస్థితి కనిపిస్తోంది. గత గంట సేపటి నుంచి దాదాపుగా హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుండడం పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 9 గంటల నుంచి కూడా ఇప్పటికీ ఆఫీస్ నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ముఖ్యంగా రోడ్ల మీద వెహికల్స్ అన్ని మోరాయించడంతో రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి పలు ప్రాంతాల నుంచి నైట్ టైం బస్సులు వెళ్తూ ఉంటాయి. సో ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో సింగిల్ లైన్ లో వెళ్తున్నటువంటి వాహనాలతోటి మొత్తంగా కూడా మియాపూర్ నుంచి దాదాపుగా పంజాగుట్ట వరకు పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సైబరాబాద్ లో కూడా దాదాపుగా ఇప్పటికే అప్రమత్తం అయినప్పటికీ కూడా మాన్సూన్ డిజాస్టర్ బృందాలు అప్రమత్తం అయినప్పటికీ కూడా చాలా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఇంకా ఉన్నాయి. ఫ్లైఓవర్ల మీద ముఖ్యంగా చూసుకున్నట్టు ఫ్లైఓవర్ల మీద కూడా దాదాపుగా ఇంకా ఆ వేస్టేజ్ కావచ్చు, ఆ ట్యాంక్ కావచ్చు, అవన్నీ కూడా ఆ పేరుకుపోవడంతో ఫ్లైఓవర్ల మీద నీళ్లు వెళ్ళలేక పూర్తిగా కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా వెళ్లవలసిన వాహనదారులు, టూ వీలర్స్ వాళ్ళు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక 1-2 గంటల పాటు ఇదే భారీ వర్షం పడుతుందని చెప్పేసి అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, అటు హైదరాబాద్ అధికారులు కావచ్చు, అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ముఖ్యంగా ట్రాఫిక్ లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సాయంత్రం నుంచే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఐటీ అధికారులకు కూడా ఎర్లీ అవర్స్ లో ఐటీ ఎంప్లాయీస్ పంపించాలని చెప్పేసి కూడా అటు పోలీసులు సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ, చార్మినార్, బహదూర్పుర అలాంటి ఏరియాల్లో కూడా, అంటే హైదరాబాద్ వెస్ట్ సిటీ, నార్త్ సిటీ, అలాగే ఈస్ట్ సిటీలో కూడా పూర్తిగా కూడా భారీ వర్షం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు లోతట్టు ప్రాంతాలైనటువంటి పలు కాలనీల్లో కూడా నీళ్ళు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బండగూడ కావచ్చు, బహదూర్పుర కావచ్చు, అలాగే ఇక్కడ మనకి ఈ చేనమర్ ప్రాంతంలో కూడా దాదాపుగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో నాలాలు ఇప్పటికే మ్యాన్హోల్స్ అన్ని కూడా అధికారులు తీసిపెట్టారు కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటకు ఎవరు రావద్దు అని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇంకొక 2-3 గంటల పాటు ఎడతెరిపిన వర్షం కురుస్తుంది కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దు. మాన్సూన్ డిజాస్టర్ బృందాలన్నీ కూడా అటు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ వర్షపు నీరు పోయేందుకు అటు అన్ని కూడా మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటికీ అటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. సో జీఎస్ఎంసీకి సంబంధించి సో వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.